అసలు నన్ను తిట్టడంలో తప్పే లేదు. హాయ్ వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ తిట్లు అంటే 2 days నుంచి తిడుతుంది. ఎందుకంటే అది కూడా చెప్తా. మా ఇంట్లో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి పళ్ళు కాసాయి. సో అది ఆ ఫ్రూట్ ఏంటనేది మీకు చూపిస్తా. అది మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తేనే ఆ ఫ్రూట్ పేరు మీకు తెలియకపోతే నేను చెప్తా. ఆ ఫ్రూట్ ఏంటో నేను చెప్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను 2 years నుంచి ఇది కాస్తుంది, కానీ నేను ఒక్కసారి కూడా నేను టేస్ట్ చేయలే. మొన్న టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంది. తింటే మ్యాంగోలాగే ఉంది, మ్యాంగో ఫీల్. ఇదే ఆ ఫ్రూట్. ఈ చెట్టుకి ఇన్ని పళ్ళు ఉన్నాయి. ఇవి తీయలేదని చెప్పేసి నన్ను తిట్లు. ఎందుకు తీయలేదని నేను అడిగితే నువ్వు వీడియో తీసుకుంటా అన్నావు కదా, తీసుకో, ఇవి పెట్టు యూట్యూబ్లో, బాగుంటాయి, జనాలకి తెలియదు కదా ఈ ఫ్రూట్స్ ఎలా ఉంటాయంటో, ఇండియాలో దొరకవు కదా, ఒకసారి ఇవి చూపించు, నీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అంత సపోర్ట్ చేస్తున్నారు నన్ను. మీరు కూడా చేయండి నన్ను సపోర్ట్ చేస్తే న్యూజిలాండ్లో చాలా ఉన్నాయి చూపించడానికి. అవన్నీ ఖచ్చితంగా నేను చూపిస్తా. ప్రస్తుతానికి టైం దొరక్క నేను ఏ వీడియోస్ సరిగ్గా చేయలేకపోతున్నా. దొరికిన టైంలో ఖచ్చితంగా మీకు అన్నీ చూపించడానికి ట్రై చేస్తా. అసలు నన్ను తిట్టడంలో తప్పే లేదు. ఎందుకంటే ఇవి ఖర్చు అయిపోతే పండైపోగానే కింద పడిపోతాయి కదా, పడిపోయి చాలా వేస్ట్ అయిపోతున్నాయి. సో పడిపోతే ఒకళ్ళు కనిపిస్తే ఆ అమ్మాయి అయితే తీసి లోపల పెట్టేస్తుంది. తీలేనప్పుడు ఏమవుతున్నాయంటే ఇక్కడ పావురాలు ఎక్కువ మా ఇంటి దగ్గర. సో అవి ఏం చేస్తున్నాయంటే పడిపోగానే సగం ఇలా తినేసి పాడు చేసి వెళ్ళిపోతున్నాయి. ఫుల్గా తినకుండా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో చాలా అంటే చాలా పాడైపోయాయి. అక్కడ ఇక్కడ ఈ కొన్ని ఇంకా ఉన్నాయి, అవన్నీ డస్ట్బిన్లో పడేశారు. కానీ ఇవి బయట కొంటే చాలా అంటే చాలా కాస్ట్లీ. ఇక్కడ చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ వాళ్ళు. నాకు ఇన్ని కాస్తున్నా కూడా తినకుండా ఉన్నా అనమాట. అంతే, కొన్ని మంది అలాగే ఉంటారు, అందులో నేను ఒకరిని. సరే మరి తెంపేసి తినేసి టేస్ట్ చెప్తా. కట్ చేస్తే ఇన్ని వచ్చాయి. ఈ దగ్గర ఒక 40 ఉంటాయి. ఇంకా ఉన్నాయి చెట్టుకి. ఏం చేసుకుంటాం ఇవన్నీ. ఇవి కొన్ని తిని కొన్ని తెలిసిన వాళ్ళకి, మా తెలిసిన అన్నాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ పంచిపెట్టడమే. ఇండియన్ థింగ్స్ అమ్మా, ఇండియన్స్ కదా మనం, అలాగే దాచుకోం, పంచుతాం. కట్ చేస్తే ఎలా ఉంటుంది, సేమ్ మ్యాంగో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తా. కొంచెం పుల్లగా, తీగా, చాలా అంటే చాలా బాగుంది. ఇంత మంచి ఫ్రూట్ని 2 సంవత్సరాలుగా ఇంట్లోనే కాస్తుంటేనే తినలేను నేను. మీకు ఇలాంటివి ఏమైనా ఇండియాలో దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్. ఇంకా ఉన్నాయి, అది ఎప్పుడు తింటాం తెలియదు. హ్యాపీ అమ్మా? అన్ని పళ్ళు పోయే వరకు ఉండి ఇప్పుడు తింటావా? మరి ఏం చేస్తాను, టైం దొరకలేదు, మరి ఏం చేస్తాం. అదండి, అలా ఉంటుంది మరి. సరే మరి, బాయ్.